నిలవే మూవీకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అనురాధ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ అండ్ మాధురి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ గారు చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, సో నైస్ మీటింగ్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ సునీత గారు థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన మన హీరో హీరోయిన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, అండ్ ఖచ్చితంగా మన ఆడియన్స్ కంటెంట్ నచ్చితే ఈ మూవీని ఖచ్చితంగా హిట్ చేస్తారు. చిన్నది పెద్దది అని చూడరు. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, బాగుంది, చూద్దాం సినిమా అనేలా ట్రైలర్ కట్ చేయడమే డైరెక్టర్ టాలెంట్ అర్థమైపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. అండ్ ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ గారు ఆల్వేస్ ఎక్కడ బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే ఆయన చూసింగ్ చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎవరైనా టాలెంట్ ఉంది అంటే ఎంకరేజ్ చేయటం కానీ సో నైస్. ఆయన కెరియర్ ఇది కాకపోయినా ఎంచుకొని మంచి టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానికి సపోర్ట్ మా మాధురి గారు. అండ్ ఇంకపోతే మల్టీ టాస్కర్ మా అనురాధ గారు కూడా ఆల్మోస్ట్ ఆవిడ ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్తో పాటు ఇలాంటివి ఏదైనా మంచి ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ, ఈ ప్రోగ్రామ్కి రాజల్లడగా రాలేకపోయారు, సో దానికి కూడా భర్తీ చేస్తూ ఆవిడ మా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అండ్ ఇంకా ఆల్వేస్ మా బ్యూటిఫుల్ సునీత్ అక్క ఈ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో సూపర్ అక్క, ఆల్వేస్ పాజిటివ్, చాలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా చెప్తూ ఉంటారు ఏదో ఒకటి. ఆల్వేస్ అంటే ఏదో ఒకటి మీన్స్ పాజిటివ్గా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో నైస్ ఆఫ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం అందరికీ, నేను ఫస్ట్ డిఓపిని మాట్లాడాలి అని పిలిస్తే ఎవరు వస్తున్నారా అని చూస్తాను, ఎవరో ఒక చిన్న పిల్లాడు ఏదో ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ డిఓపిగా కెమెరా పట్టుకున్నామేమో అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ దిలీప్. సో గుడ్ డైరెక్టర్ గారు, ఆల్ ది బెస్ట్. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగుంది. మీ యాక్టింగ్ చూసాను ట్రైలర్లో, చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్. లెజెండరీ అంటుంటే టెన్షన్ వస్తుంది. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, ఎన్ని అవార్డులు తీసుకున్నారు. ప్రాబబ్లీ మీరు 30 years ఇండస్ట్రీ చూస్తున్నట్టున్నారు ఇక్కడ. ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ, భావోద్వేగాలు అన్నీ కూడా సమపాళలో ఉండటం, అంటే ఒక విరహాన్ని విరహంలా ఎక్స్ప్రెస్ చేయడం, సంతోషాన్ని సంతోషంలా ఎక్స్ప్రెస్ చేయడం. సో ఏ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ మీ అందరూ గమనిస్తే పాటల్లో కూడా మార్పు వచ్చేసింది. ఒక ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ, లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం, బట్ ఈరోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం. సో అన్నీ మారిపోయాయి, కానీ మ్యూజిక్కి ఉన్నటువంటి వాల్యూ సినిమాల్లో మాత్రం, ఇంటెన్స్ మ్యూజిక్కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే. నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే. వెరీ ఇంటెన్స్ మ్యూజిక్, చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ డైరెక్షన్. మనందరం పరిగెడుతున్నాము. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈ రోజున మనందరికీ తెలుసు ఎంత వాలటైల్ బిజినెస్ అనేది మనం చూస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఆడుతున్న ఈ రోజుల్లో, బట్ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళటం, అక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళటం, జనాలందరికీ చేరువ అవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందున కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టీం అంటే ఒక 3 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి రావటం అనేది అతి సహజం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ అంత కష్టపడి 1 mile అవేగా ఈ సినిమా నిల్చున్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది రాజ్ అల్లాడ్ గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, హీరో కమ్ డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి నాకు తెలుసు. నేను సినిమా చూశాను. చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ ఇది తెరకెక్కించడం జరిగింది. థియేటర్లో సినిమా ఆడితే తప్పించి ఓటీటీకి వెళ్ళదు, ఓటీటీలో. సో ఈ ఈక్వేషన్స్ మధ్యలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్స్లో గొప్పగా ఆడేలాగా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే
ఒక మంచి సినిమాకి మీరు ఆదరణ వచ్చేలానే చేస్తారు అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వసంతాలు, యూనో అటువంటి, అది ఓటీటీలో నాకు తెలిసి చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సినిమా. సో ఆ కోవకి చెందినటువంటి ఈ సినిమా మీరందరూ చూసి చక్కగా ఆదరించి, థియేటర్ ఫుట్ఫాల్ పెరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రవీణ, మిగతా వాళ్ళు అందరూ కూడా నేను చాలా పాజిటివ్గా ఉంటాను అని అన్నారు. అదే పాజిటివిటీ ఈ టీం అందరిలోనూ ఉంది. అనురాధ గారు కావచ్చు, మిగతా అందరిలోనూ ఉంది కాబట్టే ఈ వేడుకకి రావటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ మ్యామ్. యూఆర్ గెటింగ్ సో మెనీ కాంప్లిమెంట్స్ దీస్ డేస్ కదా. నాట్ మోర్ దాన్ యూ మ్యామ్. నో డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ అంతా మీరే ఉన్నారట. అయ్యో ఏం లేదు మ్యామ్. లేదు నిజంగా, వీఆర్ ఆల్ యువర్ ఫ్యాన్స్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి, అండ్ మెయిన్లీ ద మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. ఒక సినిమాలో 11 పాటలు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా, చూసారా మీరు? సందర్భానుసారం. ఏమంటున్నారు మీరు? తెగ ర్యాగింగ్ చేస్తున్నారు. కెమెరాస్ ఆయన ప్యాన్ చేయండి. అసలు పాత పరిచయాలు, ఎన్ని రోజులైందో మిమ్మల్ని అందరినీ కలిసి, మీడియా మిత్రులందరినీ. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సాయి డైరెక్టర్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద మనకు అస్సలు అనిపించదు, అంత గొప్పగా చిత్రీకరించారు. ఆఫ్ కోర్స్ ఈయన సౌమిత్ కలిసి డైరెక్ట్ చేశారు సినిమా. క్రియేటివ్ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి అని, ప్రొడ్యూసర్కి డబ్బులు, వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనసారా కోరుకుంటున్నాం. అంతా ఇంతే, పాపం అబ్బాయిలే ఇన్ని బాధలు కష్టాలు కోర్చుకోవాలి అని చెప్పి చాలా ఇంటెన్స్ డైలాగ్స్ అన్ని వెనకాల నుంచి చెప్తున్నారు. హ్యాంగ్ చేసుకున్నాడో లేదో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. కష్టాలన్నీ మగాళ్ళకేనా, ఆడవాళ్ళకి ఉండవా అంటే ఎవరు చెప్పారండి మగవాళ్ళకే కష్టాలని? నాకైతే అలా ఏం అనిపించలేదు. కష్టాలన్నీ మగవాళ్ళకే ఉంటాయి, ఎందుకంటే తట్టుకునే శక్తి మగవాడికి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? బట్ కష్టపెట్టేది మాత్రం ఆడది కాదు, బై ద వే. అర్థమైందా? ఎనీవే, సో February 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. కానీ గులాబీ పాడమన్నారు. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఈ మాయ చేశావు, ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు, ప్రతి నిమిషం ఇదే అనుకుంటూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ, ఎస్పెషల్ మీ ఆవిడ, బై ద వే. అవును, సునీత గారు నిజంగానే మా వారి గురించి మాట్లాడాను. కానీ పర్టికులర్లీ కలకత్తా అమ్మాయి అయినప్పటికీ ఇంటెన్స్ ఇమోషన్స్ని పలికించడానికి భాషతో సంబంధం లేదు. అలాంటిది కలకత్తా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేజీలు తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్స్లో ఓకే చేసి మరీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకొని మొట్టమొదటిసారి ఒక తెలుగు చిత్రం ద్వారా పరిచయం అవుతున్న శ్రేయసి, కంగ్రాచులేషన్స్. తెలుగు చిత్రసీమకు మరొక నటీమణి దొరికిందని అని అనుకోవచ్చు, నాకు అలా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Like how much you are supporting us, అది మాకు ఎంత ఇంపార్టెంటో లైక్ ఓన్లీ వీ నో ఇట్. అండ్ ఒక సపోర్ట్ చేయడానికి కాదు మేడం, లైక్ ఐ నో హౌ మచ్ యు ఆర్ లవింగ్ దోస్ మ్యూజిక్. అంటే ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, ఇంత కెమెరాలు ఉన్నాయి కానీ, లేకపోతే ఇంకోరు ఏం చెప్తుండేది. అంటే నాకు సినిమా సంపాదించుకుంది అంతా అని చెప్తాను నేను. దట్స్ హౌ బ్యూటిఫుల్ అవర్ మూవీస్. అండ్ ఫస్ట్ టైం కూడా నేను మైక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా, బికాజ్ నాకు 100% నేను ఏం చేసినో తెలుసు సినిమాలో, మా సినిమా ఏందో తెలుసు నాకు. అండ్
ఆ పాటలన్నీ ఇంతకుముందు ఇట్లా వరుసగా పాటలన్నీ ఉంటే ఇంకేముంటుంది సినిమాలో అని అన్నారు. నేను చాలా యాక్చువల్గా ఫస్ట్ ఏ స్పీచ్ అని ఎవరిదాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ 1 minute ఇది వినాలా చూడొద్దని ఫర్దర్ డిసైడ్ అయ్యేదా ఫస్ట్ 1 minute. సో ఈ ఫస్ట్ 1 minute ఒక స్ట్రాంగ్ కంటెంట్ మాట్లాడదాం, మెల్లిమెల్లిగా వీకే వెనకాలకి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యి వచ్చాను నేను. సో టు దాట్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి పాటలన్నీ ఇన్ని ఉన్నాయి అని అన్నప్పుడు నేను చెప్తాను, మా దాంట్లో ఐ లవ్ యూ చెప్పినాక ఈ పాటలో కూడా మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోండిరా అని చెప్పేసి పాట ఉండదు మా దాంట్లో సాంగ్లోనే ఐ లవ్ యూ చెప్పుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ మన లైఫ్లో మనం గోత్రూ అయ్యే వాటిని గ్లోరిఫై చేస్తూ మనల్ని నడిపించే పాటే ఉంటుంది తప్ప ఐ డోంట్ థింక్ కాసేపు ఇంతసేపు ఈ పాట నడిపించేద్దాం, ఇది ఇట్లా ఇట్లా ఇలా కానిచేద్దాం అని ఇందులో ఏ ఒక్క సాంగ్ లేదు. అండ్ నాకు ఆర్డర్లో కూడా మాట్లాడడం రావట్లేదు, నాట్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెంట్. అంటే ఇంత పెద్ద జర్నీ అంటే ఏ డేటా ఇది దేని గురించి నేను ఎంత మాట్లాడాలో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఒక లైఫ్లో ఇంకా ఒక్కొక్క స్టేజ్ ఇట్లా ఎక్కుతూ సక్సెస్ అవుతూ పోతూ ఉంటే నాకు తెలిసి ఆ ఆర్డర్లో సమ్వేర్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ డెఫినెట్లీ టాక్ అగైన్ అబౌట్ నిలవే. అండ్ నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉన్నాను. అంటే లైక్ ద వే నిలవే వాజ్ హ్యాపెన్, ఐ డోంట్ థింక్ నేను ఇప్పుడు పనిచేస్తున్నాను కాదు, కైండ్ ఆఫ్ ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ వుడ్ ఈవెన్ డేర్ టు డూ సచ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్క సాంగ్ మేము అల్లుకున్న విధానం, దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత నాకు విజువల్తో ఛాలెంజ్ చేసేవాళ్ళు, విజువల్తో ఛాలెంజ్ చేసుకున్న దాన్ని నేను ఇంకా మళ్ళీ ప్రొడక్షన్లో అఫ్కోర్స్ బిల్లులు ఎన్ని ఉన్నా కానీ కొంచెం ఎక్కడ ఎంత కాస్ట్ ఉన్నా కానీ దేర్ ఆర్ లైక్ అమేజింగ్ మెమరీస్. పాటలు నేను లైఫ్లో ఎప్పుడు కింద పడ్డా అసలు ఏంట్రా అని ఇట్లా కొంచెం లో కాన్ఫిడెంట్ ఫేజ్ నాకు వచ్చినా రానంత కష్టపడాలి, వస్తే మాత్రం ఈ సినిమా పాటలు ఒక్కసారి ఇన్ని మళ్ళీ నేను వెనకాలకి ఇట్లా చల్లరా రే ఇదిరా నువ్వు చేసిన ఇవన్నీ అని చెప్పేసి నేను తట్టి లేపుతాను. సో ప్రతి ఒక్క సాంగ్ ఇందులో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఆన్ స్క్రీన్ అండి. నాకు తెలిసి అందులో ఉన్న ఏ ఒక్క పాట, ఆ పాట అడిగినందుకే నాకు సినిమా వాళ్ళు ఇంకా షూటింగ్కి ముందే ఆ పాట ఇలాంటి పాట తీసుకుంటున్న దగ్గర హిట్ అయ్యారు. మాకు సినిమాలో ఈ పాటలు పెడితే ఇట్లా నడిపించాలి అట్లా నడిపించాలి, ఇది వైరల్ కావాలి అది వైరల్ కావాలని నాకు తెలిసి ఏ చిన్న సినిమా కన్నా ద బేసిక్ క్యాల్కులేషన్ టు హ్యావ్ అట్లా ఇది ఇట్లా ఇవ్వాలి ఇట్లా ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది, ఈజీగా పెడదాం ఇలా కోరస్ ఉంటుంది. బట్ మా సినిమాలో మేము లిరిక్స్ రాయించుకునేటప్పుడు అని అనుకునేది, ఒకప్పుడు శశివదవే అని సాంగ్ ఉంది కానీ నీకు శశివదవే మీనింగ్ తెలుసా అని అడిగేది నన్ను ఫస్ట్ డేవర్ మా డైరెక్టర్ అన్న. సో నాకు ఇప్పుడు గుర్తు స్వామిత లైఫ్లో శశివదవే అని ఆ సాంగ్ వింటున్నప్పుడు టక్కున వచ్చి శశివదవే అంటే మీనింగ్ చెప్పు నాకు అన్నాడు, తెలియను కానీ నీకు ఆ పాట మొత్తం ఎందుకు వచ్చి నీకు అని నాకు ఐ హ్యాడ్ నో ఆన్సర్. లైక్ అవును నాకు చాలా ఇష్టం కదా పాట అని, మరి దాని మీనింగ్ చెప్పు నాకు ఒకసారి అన్నాడు. అని అంటే నేను అట్లా ఇంకా చాలా ఒక 2-3 సాంగ్స్ మేము కాయిన్ చేసుకుంటే కొన్ని మ్యూజిక్ మనం వెళ్ళి దాని మీనింగ్ కాదు అసలు ఆ పాట విని ఫస్ట్ చెవులకి హ్యాపీనెస్ ఇద్దాం, ఆ పాటను పాడుకునేటప్పుడు నీకు ఒక తేలిక ఇది ఉంటుంది. కళ్యాణ్ యూ జస్ట్ గివ్ దట్ థింగ్ టు మీ. మాకు లిరిక్ రైటర్ అన్న భరద్వాజ్ అన్న, నువ్వు రాన్న ఆడ కూర్చుంటే మెయిన్ నా ఫేస్ నువ్వు ప్రతి పాట ఒక పెద్ద స్టంట్ అది. అంటే లైక్ అట్లా లిటరల్గా రాయించుకున్న ప్రతి ఒక్క వర్డ్ తాలూకున్న బరువు ఐ డోంట్ థింక్. అంటే మీ దగ్గరికి మీరు బుక్ పరిగెత్తున్న టైంలో మన దగ్గర ఒకడు ఆగి మన పాటలు విని అది వాడు ఎక్కించుకోవాలి అని ఎప్పుడు కోరుకోడు. ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు డెలివర్ గుడ్. దాన్ని మీద ఎమోట్ చేసిన యాక్టర్ కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో, ఆ పక్కన అంత కష్టపడి తెలుగు నేర్చుకున్న అమ్మాయి ఆమె కన్నా దేవుడు సపోర్ట్ చేస్తాడేమో. నేను మా సినిమా గురించి ఒకటే 1 లైన్ చెప్తా, సినిమా ఇది నాకు దట్ ఐ హ్యావ్ నో అంటే ఇఫ్ దాట్ ఈస్ మీకు అట్లా ఇంత మీరు యాక్షన్ సినిమా ఆ సినిమా చూసినప్పుడు మీకు బాగుంది సార్. మీకు ఒక పాట వినిపిస్తాను, వింటారా? ఆ టీమ్ మీ చేత సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆయన చాలా సిన్సియర్గా విని వాళ్ళందరినీ పిలిచి అప్రిషియేట్ చేసి వాళ్ళకి అంత పెద్ద ఎంకరేజ్మెంట్ ఆ బూస్ట్ ఇచ్చారంటే అది ఆయన గొప్పతనం. ఈయన వీళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ ఫర్ మీ లైక్ గివింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ. దట్స్ ఆల్. నన్ను దయచేసి పొగడద్దు. మ్యామ్ అట్లా వెనక్కి ఇవ్వటమే అతిపెద్ద కష్టమైన song. I've known Raj Alada for over 2 years. He's a very close friend of mine, and I felt touched after watching this movie, and I wanted to support my friend in coming here. He couldn't be here. He really wanted to be here. He poured his heart and soul into this movie.
When I heard about it, I mean, I spent the last week with him in Hong Kong, and we were hoping to travel together, but I decided I would come here and support Raj and represent him. And I've seen the movie twice. It's an amazing movie. The music, the acting, the love story, it transcends geographies. And I'm really excited for everybody to watch this movie. And I can't wait for it to be released in the US as well. Thank you. టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎన్నో మంచి సేవలు అందించి అండ్ ఈ సినిమాకి అసోసియేషన్గా ఉంటూ ఈ సినిమా ఈవెంట్ అంతా దగ్గరుండి చూసుకుంటూ సో ఆవిడ మాట్లాడబోతున్నారు ఈ సినిమా గురించి. But yeah, I actually watched the movie first time at the premiere yesterday. So నిన్న చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మొత్తం ఫస్ట్ టైం చూశాను. ఏ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హీరో అన్నట్టు అనిపించలేదు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్, లిరిక్స్, ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అన్నట్టు. సినిమా బ్రేక్ వచ్చేసిందా అప్పుడే అనిపించింది. And everything was really good, very well taken. And yeah, I wish Raj was here. రాలేకపోయారు, but I'm happy to be here. And all the best to everyone. Yeah, congrats. Start by thanking everyone for being here. Thank you for the support. So I grew up watching Telugu films dubbed in Hindi, and always being amazed by how beautifully Telugu cinema is shown, larger than life, full of fantasy, and it was always like a dream to ever be a part of that. And today that I actually am, it's such a good feeling. And about Nilave, I think the first thing that caught my attention when I was approached for the film was the music. I mean, it just made me believe that there was something special about, like there's a dialogue in the film that it's the feeling. So I got that feeling that there is something about this movie. And I am a Gen Z, so in my generation, love is fragile. Love doesn't really last most of the time. So this film is, I think it will make people start believing again in love, in commitment, in the fact that you can choose someone over and over again. And yeah, I think that is the beauty of the film, especially because it is made in today's age. I think people really need a reminder of what pure love looks like. Yeah, so I'm glad and I'm very, very proud of the entire team and everyone who supported us. Thank you so much. గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And first, I wanted to start with thanking Sunita Garu. Sunita Garu, you are the first person to take this film to a next level, ma'am. So that, because that ఏంటంటే సినిమా తీస్తున్నంతసేపు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది, ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు, కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం. అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ Sunita Garu, and that is so thanks, ma'am, for being with us all through this journey. Yeah. And one more thing I want to thank is Raj Allada Garu, and he is like a big brother to me, and he supported me all through the while, and when I needed him the most, he was there. So thanks for that. He couldn't be here, but he sent his army with him so to replace. So we are very happy. అండ్ థింగ్ ఏంటంటే ఇందాక సునీత గారి స్పీచ్లో అన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్లో కొట్టుకుంటున్నా అంటున్నారు కదా, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఒక డైరెక్టర్ ఏదో అంటున్నాడు 30 లక్షల్లో కూడా సూపర్ సినిమాలు తీయొచ్చు అని. ట్రూ, ఒక 30 లక్షల్లో కూడా మంచి సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని జనాల దగ్గర తీసుకురావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దట్ ఈజ్ ద స్టేట్ సినిమా ఈజ్ ఇన్ రైట్ నౌ. కంటెంట్ మీద వదిలేసి ఆ కంటెంట్ ఇలా ప్యాక్ చేసి అమ్మేయాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ దీనికి ఒకటే ఒక ప్రాబ్లం, జనాలకి నమ్మకం పోయింది. బికాజ్ మనం కంటెంట్ వదిలేసి ఈ సినిమా అంత బాగుంది ఇంత బాగుంది చాలా ఛాలెంజ్లు చేస్తాం, తొడలు కొట్టి మరీ చెప్తాం ఇంత బాగుంది అంత బాగుందని. జనాలు నమ్మేస్తారు, నమ్మేసి థియేటర్కి వచ్చేసి అది లేకపోతే
ట్రస్ట్ బ్రేక్ అవుద్ది. ఆ ట్రస్ట్ ఒక్కసారి బ్రేక్ అయితే ఓకే, రిపీటెడ్గా బ్రేక్ అయ్యి అండ్ దే లాస్ బిలీవింగ్ ఇన్ ఫిలిమ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఆ సినిమా చూడండి అని బిలీవ్ చేయడం నమ్మకం. జనాలని నమ్మించడం, వాళ్ళ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం అయిపోయింది. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్. అండ్ మీకు చెప్పాలంటే నాని గారు కోర్టు సినిమా స్పీచ్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసి ఆ సినిమాని చూడండి అని ఛాలెంజ్ చేయడానికి తన నెక్స్ట్ సినిమా బెట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తన నెక్స్ట్ సినిమా బెస్ట్ చేస్తే కానీ నమ్మకం పొందలేకపోయారు. దట్ ఈస్ ద స్టేట్ రైట్ నౌ. అండ్ మా దగ్గర ఏం లేదు, మేము తీసిన సినిమా తప్ప. సో దట్ ఈస్ వెర్ వీఆర్ రైట్ నౌ. 100 సినిమాలు ల్యాబ్లో ఉన్నాయి తెలుసా. ఈరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు మీరు. సో ఇవాళ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ రిలీజింగ్ అ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఇమోషనల్గా మాట్లాడకూడదు మీరు. ఎంజాయ్ దిస్ మూమెంట్. ఆల్ రైట్. సో ఐ వుడ్ టెల్ యూ వన్ థింగ్. నిలవే ఒక వెరీ వెరీ బిగ్ లవ్ స్టోరీ, ఒక పెద్ద ఏంతో తీసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు తెలియకపోవచ్చు. ఆల్ ద టీమ్ మీరు చూసిన టీం కానీ పేర్లు కానీ ఎవరు మీరు వినకపోవచ్చు, కానీ సినిమా మాత్రం చాలా పెద్దది, చాలా చాలా పెద్దది. అండ్ నా ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఇంత కష్టపడి తీసింది ఒక వైరాలిటీ అనే మోడ్లో ఎక్కడ పోద్దాం అని. సో అది పట్టించుకోవద్దు, ఎందుకంటే ఒక వైరాలిటీ ఒక ఫిలిం వాల్యూ డిసైడ్ చేయదు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. నిన్న జరిగిన దాని గురించి మనం ఆడుకున్నాం అనుకో, అదొక న్యూస్ అవుద్ది. అది కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అవుద్ది. కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుకుంటే అదొక మెమరీ అవుద్ది. కొన్ని 100 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే అది చరిత్ర అవుద్ది. సో మా సినిమా న్యూసా చరిత్రనా డిసైడ్ చేసేది టైమే, ఏది కాదు. నేను మాట్లాడే స్పీచ్ కాదు, ఏది కాదు, టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నిలవే ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ అష్యూర్ యూ దాట్, ప్రామిస్ యూ దాట్. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. రేపు ఏమవుద్దో నాకు తెలియదు, కానీ దిస్ ఫిలిం విల్ బి టాక్డ్ అబౌట్. అండ్ ఐ విల్ గో ఆన్ టు మేక్ better films, but this film will always be special. I had very very close, intimate. So I request you, మీ నమ్మకాన్ని పొందడానికి నేను చేసేది ఒకటే, ఆ ఒక్క థియేటర్ డోర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళండి. దిస్ ఫిలిం విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. I promise you that. నా డెబ్యూ ఫిలిం అండ్ ఇది ఫస్ట్ ఈవెంట్, సో స్పెషల్ డే ఫర్ మీ. సో ఐ వాంట్ టు రిమెంబర్ సర్టెన్ నేమ్స్. ఒకటి వచ్చేసి, సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి, ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నా అన్న టైం నుండి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు, కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అంటే ఫిలిం మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిలిం మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిజ్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. అండ్ ఆల్సో నా రైటింగ్లో కొంచెం వార్మ్త్ ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను, నేను ఓన్లీ యాక్టర్ని కాదు, రాస్తూ ఉంటా కూడా. నా రైటింగ్లో వార్మ్త్ ఉంటుంది అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆ వార్మ్త్ అంతా నేను పుట్టి పెరిగిన నా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది. మాది కరీంనగర్. నేను పుట్టింది అక్కడనే, 10th వరకు చదువుకుంది అక్కడనే. వాట్ ఎవర్ మై రూట్స్, నా ఎథిక్స్ అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాయి. సో అగైన్ ఆన్ దిస్ స్పెషల్ డే, ఐ రియల్లీ వాంట్ టు రిమెంబర్ అండ్ థ్యాంక్ మై నేటివ్ ప్లేస్ కరీంనగర్. జై కరీంనగర్. యా. అండ్ ఇంకా మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే సారీ అనిల్ అండ్ ప్రవీణ గారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే నేను ప్రీమియర్ జరిగినాయి, వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వాస్ టూ గుడ్. సో ఎంత చెప్పినా తక్కువనే.
అండ్ ప్రతి ఒక్కరు సినిమా గురించి చెప్తూనే ఉన్నారు, మా స్ట్రగుల్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో వీళ్ళందరూ చెప్పిన వాటిలోంచే నేను ఓన్లీ వన్ థింగ్ రిపీట్ చేస్తా. వెరీ ఇనీషియల్ స్టేజ్లో కళ్యాణ్తో మ్యూజిక్ సెషన్స్లో కూర్చున్నప్పుడు, కళ్యాణ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు, ఏంటి కళ్యాణ్ కొంచెం ఎట్లో అవుతుంది, కొంచెం మరీ లార్జర్ దెన్ లైఫ్ వెళ్తున్నాం, ఏం సంగతి అంటే, అన్నా మనం కేజీఎఫ్ కొడుతున్నాం, కేజీఎఫ్ యాక్షన్ సినిమా కావచ్చు, లవ్ డ్రామాలా, లవ్ స్టోరీలా మనదే కేజీఎఫ్. అది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మీరు ఇన్ థియేటర్ మీరు చూసినప్పుడు మీకు సీక్వెన్సెస్ ఉంటాయి, రష్ వచ్చే ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ లైక్ ఇస్ గోనా, నాకు ఇంగ్లీష్ కూడా సగం వస్తలేదు, బట్ ఆ లాస్ట్ 40 నిమిషాలు ఇచ్చి పడేస్తుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ మూవీలో ఫస్ట్ థింగ్ వీడిని థ్యాంక్ చెప్పాలి. ఒకసారి వీడు సాయి, కాకపోతే స్టేజ్ మీద సాయి కాదు అని పిలవాలి. ఈ నా కో డైరెక్టర్ చిన్నప్పటి నుంచి లైక్ నా క్లాస్మేట్, సేమ్ ఊరు ఇవన్నీ. అండ్ నేను యాక్టింగ్లోకి దిగేవాడిని కాదు, మనోడే గట్టిగా పూజ చేసిండు, ఎందుకు పూజ చేసిండో వానికి తెలియాలి. కొంచెం అటు ఇటు అయినా పొట్టు తిట్టేటోని కావచ్చు, బట్ హోప్ఫుల్లీ లైక్ డీసెంట్లీ ఎగ్జిక్యూట్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్ కూడా కొంచెం సాటిస్ఫై అయినా. థ్యాంక్స్ సాయి. ఇంకొక నిమిషం ఆగు. ఎన్ని రోజులు షూట్ చేసిన క్యారవాన్ ఇవన్నీ ఏం అంటే లగ్జరీస్ ఒక బేసిక్ అవి ఇవ్వకుండా కానీ కష్టపడి తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈ మూవీ ఈజ్ అబౌట్ హర్. అండ్ ఆవిడ కొంచెం అటు ఇటు పర్ఫార్మెన్స్ చేసినా కానీ మా సినిమా ఈరోజు ఇంత మంచిగా వచ్చేది కాదు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ హర్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఆన్ ది స్టేజ్. సినిమా నేను కూడా 2 times చూశాను. ఇట్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ కన్నా ఇట్స్ మ్యాజికల్ లవ్ స్టోరీ. I think you all guys will love it. So, and make it a super hit. It's releasing on theatres on 13th of Feb. Raj Allada garu is the producer of this movie. He couldn't come due to some technical issues. So, I'm wishing him also all the best. At the same time, Madhuri garu, Raj gar raledani cheppesi she's come here all the way from US. So, I would like to hand over this thing. Thank you so much and all the best to the Nilve team.